హలో గైస్, వెల్కమ్ టు ఫెలో బాయ్స్. ఈరోజు అయితే మన విగ్రహం నిమజ్జనం జరగబోతుంది అనమాట. సాయంత్రం దాని గురించి అన్నప్రసాదంకి ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. చూడండి పండు బాయ్ వచ్చిండు. పండు బాయ్ మమ్మల్ని ఉండదు మరి. పాత వీడియోలో బాగా ఫేమస్ అయ్యి ఉంటాడు మనోడు, చూసుంటారా లేదో మరి. ఎవరికి లేచేమో లేదో వచ్చి పాత్రలన్నీ కడగాల్సి వచ్చింది మేమేమి. ఎంత ముందల రోజు వచ్చాను కదా, కొద్దిగా గ్యాప్ ఇస్తారనుకుంటే గ్యాప్ ఇచ్చేదే లేదు అసలుకి. ఈ పాత్రలన్నీ కడిగామన్నమాట. పాత్రలన్నీ కడిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు టెంట్ వేయాలి. ఛార్జింగ్ కూడా లేదు, నైట్ పెట్టడం మర్చిపోయాను. ఏం చేస్తాం మరి. టెంట్ గురించి కర్రలని సిద్ధం చేయాల్సి వస్తుంది. పట్టుకోండి రా, పట్టుకోరయ్యా. ఏం చేస్తాం మరి, ఎంత విఐపి అయినా సరే ఇక్కడ ఒకటే, మరి ఏం చేయలేం గైస్. ఇది కొత్త ఫ్యూచర్ వచ్చింది, నా ఫోన్లో తెలియడం లేదు. అది చూద్దాం ఉండండి. ఇదో ముగ్గేయడం అవుతుందన్నమాట. మామూలు ఉండదు, ఇదో ఫస్ట్ టైం మార్నింగ్ చూడటం అయితే. టెంట్ ఈ ప్లేస్లో వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందరూ పడుకొని లేసి అలా వస్తాం అంతే, ఇంకేమీ లేదు. ఇక్కడ కోతలు అవుతున్నాయి మామూలుగా, అదే కూరలకు సంబంధించినవి. అది అలా ఉంటుంది మరి, ఏం చేయలేం. సిచ్యువేషన్ ఏం చేస్తాం. ఇంక రాలేదు మన వాళ్ళు ఎవరు, ఇంక రావాలన్నమాట. ఇప్పుడు లేపితే లేచాడు మనోడు. ఏం చేస్తాం మరి సిచ్యువేషన్. మేము తెల్ల లేచి ఇవన్నీ చేస్తుంటే ఆడొచ్చేసి ఇప్పుడు పడుకొని లేపితే దొంగ వేదోకనా చెప్పడం మర్చిపోయాము. మా యూత్ లేకో మామూలుగా ఉండదు. అందరు 10,000-1,500 చేస్తే మా వాళ్ళు 2,000-2,500 చేశారనమాట. దీని గురించి సిచ్యువేషన్స్ వెరీ బ్యాడ్ యార్. ఏం చేస్తాం మరి, అలా అయిపోయింది. మన వాళ్ళు చూసారా ఎక్కడ ఉన్నారు. ఒక్కొక్కటి పని ఒక్కొక్కటి ఉంది. ఈవినింగ్ అయితే నిమజ్జనం ఏ టైంకి స్టార్ట్ చేస్తామో తెలియదు, చూద్దాం. టెంట్ అయితే కట్టడం జరుగుతుంది ఇప్పుడు. మామూలుగా మా ఊడు వీడియో తీయరా అంటే మ్యూజిక్ పెడదామా అంటున్నాడు. ఎయిట్ చేస్తాం మరి, ఎయిట్ చేయలేం కాబట్టి నేనే మళ్ళీ తీసుకుని చేస్తున్నాం అంతే. మామూలుగా ఉండదు బండి. అండ్ బాయ్ స్టార్ మెగా స్టార్. మామూలుగా ఉండదు గైస్. మొత్తం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. సాయంత్రం మాత్రం రచ్చ ఉంటుంది మరి. ఇంకా ఇలా ఏమి ఉండదు మరి, మొత్తం రచ్చ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సాయంత్రం అయితే బాంబులు, ఊరేగింపు, కలర్స్, అన్ని కలర్స్ కూడా ఉంటాయి. మామూలుగా ఉండదు. బాగుంటారు అనమాట మనోడు. ఆడోళ్ళు కూడా పోసేస్తున్నారు కోతలు. మామూలుగా ఉండదు మరి. ఇప్పుడైతే మన భజన మందిరం నుంచి మొత్తం అందరిని కూడా పిల్లడానికి అనమాట. ఎందుకంటే ఈదులో అందరికి ఒక్కొక్కరు చెప్పలేం కదా. అదే మైక్లో చెప్పిస్తాం అనుకోండి, కత్తం మామూలుగా ఉండదు కదా. ప్లాన్ రచ్చ భజన మందిరంలో ఉన్న సెటప్, మొత్తం మైక్ సెటప్ అనమాట. మనవాడు ప్రిపేర్ చేస్తున్నాడు, మైక్లో అనౌన్స్మెంట్ చేయాలన్నమాట. ఏమనుకున్నారు, రచ్చ ఉంటుంది మరి మనతో. వీడియో మాత్రం ఎక్కడ మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అలాగే లైక్ కొట్టడం మాత్రం కంపల్సరీ, ఓకేనా. మీ ఒక్కొక్క లైక్ నాకు చాలా బూస్ట్గా ఉంటుంది అనమాట. బట్ ట్రై చేస్తున్నాం, మనకి ఎప్పుడూ రాదు కాబట్టి ఇప్పుడే కొత్తగా ట్రై అనేది చేస్తున్నాం బ్లాగ్స్ అనేవి. మీరు సపోర్ట్ ఇస్తే కంపల్సరీ ఇంకా బెటర్ బ్లాగ్స్ చేస్తామని అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్వి అలాగే మంచి యూస్ఫుల్ అనమాట. ట్రిప్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మంచి బడ్జెట్ ఏవైనా సరే మనము ప్రిపేర్ చేయగలం అనమాట, ఓకేనా. ఓకే గైస్, చూస్తూ ఉండండి. హలో 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 మా పెద్ద వీధులు ఉన్న ఆడవాళ్ళు, పెద్దలు, చిన్నలు అలాగే అందరు కూడా మన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కదా. వంట దగ్గరికి వస్తారని మరీ కోరుచున్నాం. మీ కార్యక్రమాలు కొద్దిగా వేగంగా క్లియర్ చేసుకుని వస్తారని
మన పెద్ద వీధి కమిటీ తరపు నుంచి మరీ కోరుచున్నాం. వచ్చేయండి, మర్చిపోకండి. వేంగ వెళ్ళిపోతే వేంగ చేయదు మా కార్యక్రమాన్ని. పెద్ద బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం గాయస్. ఎలా ఉంది చూసారా? ముగ్గు అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయింది. మనం అయితే సంవత్సరం మన డీజే బాక్స్లు అవన్నమాట. బట్ అన్నప్రసాదం కార్యక్రమం వచ్చినప్పుడు మాత్రం ఇవి ప్రిపేర్ చేస్తాం. మామూలుగా ఉండదు కదా, రచ్చగా ఉంటుంది. సరే పెద్ద సార్ మీరు కొద్దిగా మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? గ్యామ్లింగ్ సారు విఐపి అనమాట. ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో సార్కే తెలియదు. ఆల్మోస్ట్ మీటింగ్స్ పెట్టి కన్వర్ట్ అవుతుంటుంది అంతేనా? మైక్ అయితే సెటప్ అయ్యింది గైస్. ఏ చరణ్ బాయ్ గాలి ఎక్కువ వస్తున్నట్టుంది. అయ్యో మరి కూర్చున్నాం. కొద్దిగా అమ్మా నాన్న కొద్దిగా లేపుతారని కమిటీ సభ్యుల నుంచి విజ్ఞప్తి. చూడొచ్చురా మైక్ దొరికిన తర్వాత లాలీబాబు దొరికినట్టే సప్పరించడమే. రోజులు బసవరాజు మనోహర్ గారు అధ్యక్షతన పెద్ద వీధి మహాశయులందరికీ తెలియజేయగా అన్నదాన కార్యక్రమం గురించి మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. మరి కాదు చెప్పు. నువ్వు చెప్తే చేయాల్సింది కాదు. గైస్ ఇప్పుడైతే మనము 20 రూపీస్ నోట్లు దండ ఒకటి తయారు చేస్తున్నాము. మామూలు ఉండదు. మన దేనికి తగిలేస్తాడు మనోడు ఎక్కువ తగిలించడానికి ఫస్ట్ ఉంటుంది అనమాట. అన్ని ఆ లింకులు ఈ లింకుల నుంచి ఆ లింకులకి ఎంత ఎక్స్పీరియన్స్ అంటే అది మేము ఎక్స్ప్లెయిన్ చేయనంత మీకు ముందు తెలుస్తుంది కదా. కంటిన్యూ ఎక్కడ నుంచి సాయంత్రం ఇంకా తెలుస్తుంది. ప్రాబ్లం ఎట్లేదు. ఇదే మా దండ ఉండదు. దండ తయారు చేస్తున్నాం. ఒకసారి వెయిట్ చేయండి. సిచ్యువేషన్ ఇది. వాన్ మాత్రం బేవచం పడుతుంది గాయస్. అందరం ఇక్కడ ఉన్నాం. అందరం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు అయింది టిఫిన్. అందరు తిన్నారు కానీ మేము ఇంక తిన్నాం. సిచ్యువేషన్ అలా ఉంది. ఏం చేయాలి బ్రో? మాకు వదిలేసి సిచ్యువేషన్ అది. మామూలు లేదమ్మయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాన్ పడుతుందని. కానీ గట్టిగా పడుతుంది వాన్ అయితే. కరుణించాడు మరి ఏడు చేయాలి మరి. అంతే మరి చూసుకోవాలి బ్రో. మరి డీజే అవ్వదు అంతే. మామూలు ఉండదు. స్నానం ఎప్పుడే అయ్యింది. పూజకి అయితే బయలుదేరా. పూజకి అయితే వెళ్తున్నాం అనమాట. మామూలు ఉండదు మరి. ఫస్ట్ టైం ఉన్నీరా తెలాగా అదే చేస్తామంటే పద్దు ఇంకోటి ఏర్పాటు చేసేస్తాం. అక్కడికి ఏం చేస్తామండి. తమ్ముడు ఇప్పుడు కాదు, భోజనాలన్నీ అయిన తర్వాత పెడితే నీకు బాగుంటుంది. తడిసిపోతాయి. పంతులు గారు ఇప్పుడే వచ్చారు. మామూలు ఉండదు. కాలకడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్తున్నా కదరా, చూపించాను రా. ఎవరురా మీరంతా? స్వార్థం అంతా స్వార్థమే. ఇలాగ ఉంటుంది మరి పంతులతో.
పోగొట్టేసి ఉంటారు స్వార్థానికి. మా రోజు పూజ రోజు బాగా వినబడితే చాలనేసి పెద్ద ఉండదు గైస్ పంతులు గారికి. మౌత్ వైర్లెస్ లేదు ఇక్కడికి, వైర్లెస్ మౌత్ లేదు మనకి. సైడ్ ఫోన్ చేయాలి. మా ఫ్రెండ్ వాళ్ళు చెల్లి అనమాట ఏమే. ఈరోజు పూజ వాళ్ళదే కాబట్టి నేను కూడా చేశాను, చూసారు కదా. బట్ నేను కొబ్బరికాయ కొట్టలేదు, పంతులు గారు నాదైతే కొడతారు. లేదురా మౌత్ అది ఎంతవరకు వస్తుంది ఒకసారి చూసి సరే మౌత్ సెట్ చేస్తాను గాయస్. అండి ఇప్పుడే పూజ స్టార్ట్ అయ్యింది. మామూలు ఉండదు పూజ అయితే. చూడండి నేనైతే కొబ్బరికాయ కొట్టలేదు, ఇంకా మన పంతులు కొడతారని వెయిటింగ్ లో ఉన్నా. వంట అయితే అవుతుంది, వంట దగ్గరికి ఆల్రెడీ చూపించాను కదా, తర్వాత మళ్ళీ జాయిన్ అవుతుంది గాయస్. వంట మామూలుగా ఉండదు, వంట మామూలుగా ఉండదు. మరి ఏదైనా చెయ్యాలా వంట అయితే అవుతుంది, మామూలుగా ఉండదు. మరి ఏదో అలాగా చిన్నగా ఏం చేస్తాం, ఏదో ఒకటి చేయాలి కదా. మీరు సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లోనా. అవునా తెలియలేదు సార్. రండి, పొట్టినోట్లో కూడా తినొచ్చు. ఇది పాయసంలో వేస్తారు. అవునా దీన్ని మిరపకాయ అంటారు. ఇలాంటి వాళ్ళకి లెగుస్తుంది. కొత్తిమీర అంటారు. అవునా కొత్తిమీర పచ్చడి చేయొచ్చు. అరే ఒట్టిగా గొలుమట్టుగా కానీ సారీ గైస్ వచ్చేసింది ఫ్లో లోన. ఉప్పుగా ఉంటుందా? టాటా సిఇఓ ఎవర్రా? రతన్ టాటా. గడ్డుప్పు గడ్డలో దొరుకుతుందా? కందిపప్పు అంటారు. శనగపప్పు కందిపప్పు ఒకలాగా ఉంటది, మర్చిపోకండి. అంటే ఆల్రెడీ ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చేసాడు, అందుకే ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. డైలీ వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళింటికి వీళ్ళింటికి ఇవ్వాలి కదా. శనగపిండి అంటారు. శనగపిండి కదరా, కార్న్ పౌడర్. శనగపిండి అంట. ఓకే చేసుకోవచ్చు, చేసుకుందాం. ఎక్స్పీరియన్స్ సూపర్ కదా, మామూలు ఉండదు. పిల్లండి తినడానికే వండడానికే రెండిటికే. దుంపల గారు మాయా రచ్చే మామూలు ఉండదు. మరి దుంపలు వంకాయ కూర అది మీరు తినాలనుకుంటే బ్రాహ్మణ తలపై తీసుకొచ్చేయండి. ఎప్పుడు? ఈ రోజా? అంటే వీడియో అప్లోడ్ కూడా ఈరోజు చేయలేం కదా. మరి లైవ్ పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు మంచి ఫాలోవర్స్ కడితే మనం లైవ్ పెట్టి అన్ని పెట్టేస్తాం. సాంబార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మా ఊడు ఉన్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. సాంబార్ మా తాత కలపడంలో 20,000 ఎక్స్పీరియన్స్ ఉంది. 20,000 ఎక్స్పీరియన్స్? 20 ఏళ్ళు. గాయస్ ఇప్పుడు పూజ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మామూలుగా ఉండదు, మొత్తం ప్లానింగ్ రచ్చ ఉంది. టాటర్ మీద కూడా డెకరేషన్ పెట్టాలనుకుంటుంది. మామూలు లేదు కదా. సాంబార్ అయితే అయిపోయింది దరిదాపుగా. చూసారా వంటరు మరి ఎవరో కాదు మనోడు ఫ్రెండ్. అలా అయ్యే మామూలుగా ఉండదు. గాయస్ పట్టుకోండి. ఇంకోటి లేదా? ఇంకొక ఎట్లా? ఇంకోటి చూడండి. మా బ్రో ఇక్కడ చల్లది కూడా కలిపేయాలి సత్తా. మామూలుగా ఉండదు. లెగి నువ్వు అక్కడ మోస్తున్నారా ఎద్దు మధ్యలోనా? మామూలు ఉండదు తెలుసా. బాంబులు మనోడు కాల్చడానికి వెళ్తుంటే అందరూ ఆపుతున్నారు అన్నమాట మనడికి. జై శ్రీరామ్. అది
మామూలు ఉండవు చాలా ఇది కదా వెయిట్ కాబట్టి మరి ఇంకేం చేయలేదు. నేనైతే మొయ్యలేను భయ్యా, నా వల్ల కాదు. జై రామ్ జై రామ్ జై సారీ జై రంగాలు కదా. వరం పురుగు సుల్లరం మళ్ళీ వాన స్టార్ట్ అయింది భయ్య. ఇటు భయ్య ఈ వాన మాకు మాత్రం వదలట్లేదు అస్సలకి వాన అయితే మామూలుగా ఉండదు. చూసారా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాన. ఏంటే బోలే బ్రో. ఈ వాన గట్టికి పడుతూనే ఉంది కంటిన్యూగా. ఏం చేస్తుంది గాయస్, వంకాయల కూర అవుతుంది ఇప్పుడు. గాయస్ అందరూ ఎవరున్నారు, ఎవరు ఏటి కనబడట్లేదు నాకు. ఏటే చిన్న స్టేజ్ మీద ఇంతమంది నించోబడి తెలగా చరణం బాయ్ మేనవాళ్ళు చేస్తాను ఊరిది పంతులు దెబ్బకి దీపోయింది భయ. స్టేజ్ మాత్రం మొహమ్మలు లేదు. స్టేజ్ లేదు ఉండు అయ్యా, స్టేజ్ ఒకసారి ఉండు భయ్యా. మొహమ్మలు లేరు గాయ. జనాభా అయితే బీభత్సంగా ఉన్నారు. నిమజ్జనం మాత్రం ఎలా జరుగుతుందో మనకైతే తెలియదు. పూజారి మనోడే ఈరోజు. దేవుడు మనకి వర్షం అనేది ఇస్తాడు, తగ్గించాడు. యేసు ప్రభు మేము కాపాడు కాక. ఏంటది అప్పుడు అలా పూలు పట్టుంటారు వాళ్ళు. దేవుడికి బొకే చేసాం. అదే నిజమే. అలాగే 20 రూపాయల దండ మన గురువు గారు వేసారనమాట. మన చరణాలు మామూలుగా ఉండదు. 20 రూపాయల నోట్లు దండ చూసారు కదా. సామం చేయలేదు ఫ్రెండ్స్. ఎవరు సార్ నువ్వేనా? బీ సీరియస్. మా ఓడి చూడు, మా ఓడి ఏటో చేస్తాడు. హలో మాయా, మా ఓడి చూడండి. మా ఓడు మా ఓడు మనకి అదే తెలుసు కదా, కలర్ రిఫ్లెక్షన్ గురించి ట్రై చేస్తున్నాం అన్నమాట. మామూలుగా ఉండదు రచ్చ. ఇంకోటి కూడా తయారు చేయబోతున్నాము. ఏటవుతుంది ఫెయిల్ అవుతుంది సక్సెస్ అవుతుంది మనకైతే ఐడియా లేదు అంతగా. చూద్దాం ఏటవుతా ఏటో. మాయా మామూలు లేదు మాయా. కర్రీకి సాంబార్ అయితే మేము తెచ్చాము, మన పని అయిపోయింది. దాన్ని బట్టి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇంకా మామూలు ఉండదు మాయా. అన్నప్రసాదానికి రెడీ చేస్తున్నాం అనమాట. అంతా ప్రిపేర్ అయిపోతుంది ఆల్మోస్ట్. మాయా మీరు లైకులు కొట్టడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి మాయా. లైక్స్ అంటే సబ్స్క్రైబర్స్. ఎందుకంటే మీరు కొట్టే దాన్ని బట్టే నేను కూడా మంచి పుష్ అవుతాను అనమాట. మరి ఏం చేస్తాం, నా గోల్ అనమాట ఎప్పటికైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనేసి. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే కంపల్సరీ అవుతాను అయ్యా. మీరు కంపల్సరీ నన్ను కొడతారు సబ్స్క్రైబర్స్, ప్రాబ్లం ఎట్లేదు. బట్ ఎంజాయ్ మాత్రం మంచి చేస్తున్నాను అయ్యా. మామూలు ఉండదు అన్నప్రసాదం. మాయా దేవుడి గురించి అనమాట తీస్తున్నారు మనోడు. వినాయకుడి గురించి చాంబార్ విత్ కర్రీ కూడా తీయాలి. ముక్కలు వేస్తున్నారు. చెయ్యి కాలుతుంది, చెయ్యి కాలుతుంది. చెయ్యి కాలుతుంది. కొట్టు చెప్పానా? చెయ్యి కాలుతుంది అది చెప్పాను అప్పటికే. హలో గాయ్స్, మనోడైతే పాయసం కోసం రెడీ చేస్తున్నారు. ఫస్ట్ అది కూడా పాయసం కూడా వచ్చేసింది. సాంబారు అలాగే కూర పాయసం వచ్చేసింది. ఇంకా ఐటమ్స్ కూడా రాబోతున్నాయి మనకి. మొత్తం అడవుడిగా ఉంది. మామూలు లేదు. మన బండి సార్ అయితే అసలు ఖాళీ అవ్వడం లేదు పనికి. అంత బిజీ అయిపోయాడు. మామూలు ఉండదు. మా వాళ్ళు అయితే వాటర్ కోసం రెడీ చేస్తున్నారు. ఇదిగో మా యూత్ లీడర్ ఇదా అన్న. హాయ్ చెప్పు. అదే అన్న
ఇదే డీజే ఓనరు. ఇప్పుడైతే మనం చూస్తుంటే దేవుడి కోసం ప్రసాదాలు తీస్తున్నారు. చూస్తుంటే రైస్ తెచ్చారు దేవుడి కోసం ప్రసాదాలు. చేస్తున్నారు మా డీజే అన్న సతీష్ బ్రో. ఎందులో వేసింది అయ్యా మన బ్రాహ్మణ పెద్ద వీధిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వచ్చినటువంటి భక్తులు ఫోన్ చేసిన తర్వాత ఆ స్వామి వారి కృపకు పాత్రలు అవుతారని మరి కోరుతున్నాం. ఓం నమః శివాయ. జై శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శివాయ. చికెన్ ఇట్రా రారా. వీళ్ళు చెప్తారు. ఆ నిమ్మకాయలు కూడా అక్కడ ఉన్నాయి, చూసుకోండి. ఏడే ముందరికి వెళ్తుంది, ముందరికి. ఏది ప్రసాదమా? ఇక్కడ బాగుతుంది. చూపించు. వేరు కదా ఇప్పుడు ఎందుకంటే టెస్ట్ చేయమండి. ఎటు ఇక పెట్టేదమ్మా, పైన పెట్టేవాళ్ళ దాంట్లో పెట్టే అయితే అని బ్యాగ్ పెట్టింది చేస్తాను. సాయి మంచి స్పీకర్ చెక్ వేసే గణపతి అయ్యా ఇది. జై శ్రీరామ్. అంత చక్కగా అయిపోవాలి. దిలీప్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా.